ఏమండి, తిరుమలలో అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో దాదాపుగా 7 మంది ప్రాణాలు కోల్పోయారు. అట్లాగే పదుల సంఖ్యలో భక్తులు గాయపడి హాస్పిటల్స్లో ఉన్నారు. అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ముక్తిని పొందాలనుకున్న భక్తులు ఈ విధంగా గాయపడడం, చనిపోవడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక పెద్ద సంఘటనగా మారిపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ బాగా బాధిస్తుంది. అయితే ఇట్లాంటి ఘటనలు ఇంతకుముందు ఎప్పుడు కూడా తిరుమలలో జరగలేదు. అంటే గతంలో చాలాసార్లు ఈ విధమైనటువంటి టోకన్లు ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కడో చిన్న అపశృతి చోటు చేసుకుని దాదాపుగా 7 మంది చనిపోయారు. అయితే దీనికి బాధ్యత వహించాల్సినటువంటి టీటీడీ మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. టీటీడీ చైర్మన్ మాత్రం నేను ముందే ఊహించాను ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి, అధికారులు మాత్రం చాలా ఈజీగా తీసుకున్నారని చెప్పి తప్పునంతా ఇప్పుడు అధికారుల మీదకి తోయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారులలో కూడా సమన్వయ లోపం వల్ల సరైనటువంటి అంచనా లేక, సరైనటువంటి ఏర్పాట్లను చేయలేక ఈ దుర్ఘటనకు కారణమయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం మాత్రం అధికారుల మీదకి తోసి అధికారులను బాధ్యులను చేసి అధికారులను సస్పెండ్ చేయాలనుకుంటుంది. అయితే దీన్నంతా పర్యవేక్షించాల్సినటువంటి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అట్లాగే టీటీడీ చైర్మన్ మాత్రం పూర్తిగా చేతులు ఎత్తేసి తప్పునంతా అధికారుల మీదకి తోస్తున్నారు. అయితే గతంలో కూడా ఇట్లాంటి ఏర్పాట్లను చేశారు. అయితే అప్పుడెప్పుడు ఇట్లాంటి అపశృతి చోటు చేసుకోలేదు. కేవలం ఇప్పుడు మాత్రమే ఇట్లాంటి అపశృతి చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే టీటీడీ పైన ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే సరైనటువంటి బోర్డు మెంబర్స్ అక్కడ లేకపోవటము, వాళ్ళు సరిగ్గా అక్కడ పనిచేయకపోవటం, సరైనటువంటి అంచనాలను ఏర్పరచుకోకపోవడం, ఆ తర్వాత టోకన్లని గురువారం ఉదయం నుంచి ఇవ్వాలనుకున్నప్పుడు మరి బుధవారం రాత్రి నుండే ఎందుకు ప్రజల్ని క్యూ లైన్లో ఉంచాల్సి వచ్చింది? ఒకవేళ క్యూ లైన్లో ఉంచినట్లయితే వాళ్ళకి సరైనటువంటి ఏర్పాట్లను చేశారా? అంటే భోజనాలు, నీళ్లు, టాయిలెట్స్ ఇట్లాంటివి ఏమైనా ఏర్పాట్లు చేశారా? అక్కడ తగినంత మంది పోలీస్ సిబ్బందిని లేకపోతే తగినంత మంది సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఎట్లాంటి తొక్కిసలాట్లు జరగకుండా ఏమైనా ఏర్పాట్లు చేశారా? అంటే అట్లాంటి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ లేదు. అంటే కేవలం సంఘటన జరిగిన తర్వాత, అంటే ఈ దుర్ఘటన జరిగిన తర్వాత తూతూ మంత్రంగా ఇప్పుడు చిన్న చిన్న స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం లేకపోతే కొంతమంది తెలుగుదేశం నాయకులు ఇదంతా జగన్ తప్పే, జగన్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్లే జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఇది మాత్రం చాలా క్షమించరాని నేరం. ఎందుకంటే ఒక దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు క్షతగాత్రులకు ఏం కావాలి, చనిపోయిన వాళ్ళకి ఏం చేయాలి, ఆ తర్వాత మిగతా దర్శించాలనుకున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి అనే దాని మీద ఆలోచించాల్సింది పోనించి ఈ విషయంలో కూడా రాజకీయాలు చేయాలనుకోవడం మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అయితే ఇది క్షమించరాని నేరం. అయితే ఇప్పటికి కూడా ప్రభుత్వం కానీ అటు టీటీడీ కానీ వాళ్ళు చేసిన తప్పులేంటి, ఎక్కడ తప్పులు జరిగాయి, ఎక్కడ ఏర్పాట్లు లోపాలు ఉన్నాయి, ఏ అధికారి తప్పు చేశాడు అనేటువంటి విషయాలను మరిచి కేవలం రాజకీయ విమర్శలకి దిగడం అనేది అంత సబబుగా అనిపించడం లేదు. అయితే ఇక్కడ కూడా నిన్న మొన్నటి వరకు ప్రతి విషయం పైన జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడినటువంటి టీడీపీ నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ విషయం పైన ఈరోజు ఇంతవరకు సరిగ్గా స్పందించడం లేదు. కేవలం తిరుపతికి వెళ్ళి క్షతగాత్రులను పరామర్శిస్తామని చెప్తున్నారు తప్పితే ఈ దుర్ఘటన ఎందుకు జరిగింది, ఈ దుర్ఘటనకి మేము బాధ్యత తీసుకుంటామని మాత్రం ధైర్యంగా చెప్పడం లేదు. అంతేకాకుండా ఈ దుర్ఘటనలో ఏదైనా తీవ్రవాద కోణాలు కానీ లేకపోతే ఏదైనా మత సంబంధమైనటువంటి ఈ దుర్ఘటన వెనుక ఏమైనా తీవ్రవాద శక్తులు లేకపోతే మత మాఫియా శక్తులు ఏమైనా ఉన్నాయేమో కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తిరుమలలో చాలా వరకు అన్ని మతస్థులు పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా టీటీడీ ప్రతిష్టని దిగదార్చడానికి శాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఓట్ల కోసం కకృతిపడే రాజకీయ నాయకులు మాత్రం ఈ విధంగా ఆలోచించరు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి లేదా వైసీపీని విమర్శించడం వరకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారు తప్పితే ఈ కుట్ర కోణాలు ఏమైనా దాగి ఉన్నాయేమో అని చెప్పి మాత్రం ఎవరు పరిశీలించడం లేదు. కాబట్టి ఈ విధంగా కూడా ఆలోచిస్తే మంచిది. అయితే గతంలో కూడా 1,00,000కు పైగా టోకన్లను ఇష్యూ చేయడం అనేది గత 5-6 నెలల నుంచి జరుగుతుంది. అయితే గతంలో కేవలం 2 రోజులు మాత్రమే వైకుంఠ క్యూ కాంప్లెక్స్కి అనుమతినిచ్చేవాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని దాదాపుగా 10 రోజులు శ్రీవారిని దర్శించుకునేటువంటి వెసులుబాటు కల్పించారు. అదే విధానాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. అయితే ఈ టోకన్లను ఇష్యూ చేస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్ల చుట్టుపక్కల రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుపతికి చేరుకున్నారు.
ఉదయం నుండి ట్రాఫిక్ని బ్లాక్ చేసి అక్కడ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి భక్తులు ఆ క్యూ లైన్లోకి వెళ్ళిపోయారు. అయితే అక్కడ వాళ్ళకి సరైనటువంటి నీళ్లు కానీ, ఆహారం కానీ, లేకపోతే టాయిలెట్స్ కానీ లేకపోవడం వల్ల భక్తులు బాగా ఇబ్బంది పడ్డారు. అయితే రాత్రి 8:30 సమయంలో ఒక భక్తుడికి కొద్దిగా ఊపిరాడకపోవడం, చిన్న అనారోగ్య సమస్యలకు దారి తీయడంతో వాళ్ళని క్యూ లైన్ నుంచి బయటకు పంపడానికి ద్వారాలను ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఉదయం నుంచి వేసినటువంటి భక్తులు టోకన్లను ఇష్యూ చేయడం మొదలైందేమో అని చెప్పి ఒక్కసారిగా తోపులాట్లకు దిగారు. ఆ తోపులాట్లోనే దాదాపుగా 5 ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత మరొక 2 చనిపోయారు. ఇప్పుడు దాదాపుగా 50 మందికి పైనే హాస్పిటల్స్లో చికిత్స తీసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళలో ఇంకా ఏ విధమైనటువంటి మరణాలు సంభవించకుండా కోలుకోవాలని మనం ఆ భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి ఎవరైనా సరే దేవుణ్ణి తిరుమలకి వెళ్ళే దర్శించుకోవాలని ఏం లేదు. శ్రీ మహావిష్ణు ఆలయాలు ఎక్కడున్నా సరే రేపు ఉదయాన్నే శ్రీ వెంకటేశ్వర స్వామిని, లేకపోతే చెన్నకేశ్వర స్వామిని దర్శించుకొని, లేదా శ్రీరామచంద్రుల వారిని దర్శించుకొని భక్తిని ముక్తిని పొందవచ్చు. అంతేగాని విపరీతమైన రద్దీ ఉన్నటువంటి ఆలయాల్లో లేకపోతే క్యూ లైన్లో నిల్చొని ఇట్లా ప్రాణం మీదకి తెచ్చుకోకూడదని చెప్పి మనవి చేస్తున్నాం.